ఆయన వాక్యము వినిన వారు అని ఉంది. అంటే వినిన తర్వాత వారు విశ్వసించారనమాట. విశ్వసించిన వారికి పౌలు ఇప్పుడు బాప్తిసం ఇచ్చాడు. ఇది రెండవ బాప్తిసం లాగా అనిపిస్తుందేమో, కానీ మొట్టమొదటి వారు పొంది బాప్తిసం ఇచ్చి యోహాను బాప్తిసం కాబట్టి అది సంఘం యొక్క బాప్తిసం కాదు. అప్పుడు వారిలో రక్షణ కార్యం అనేది కలుగలేదు. ఎప్పుడైతే పౌలు సువార్త చెప్పాడో అప్పుడే వారు ప్రభువుని నమ్ముకున్నారు, రక్షించబడ్డారు. ఆ తర్వాత వాక్యానుసారమైన బాప్తిసం పొందారు. ఇది ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్గా ఉన్నట్లుగా ఉంది కదా. అందుకని దేవుడు వారికి సూచనగా భాషలు మాట్లాడే వరమును ఆ 12 మందికి అనుగ్రహించాడు. భాషలు సూచనలైన మాట బైబిల్లో మనం చూస్తున్నాం. అవిశ్వాసులకు సూచనలు. ఇప్పుడు వాళ్ళ అవిశ్వాసులు, వాళ్ళు అంతకుముందు యోహాను బాప్తిసాన్ని పొందారు, ఇప్పుడు సువార్త విన్నారు, ఇప్పుడు మళ్ళా మరి పౌలు ద్వారా బాప్తిసం పొందారు. వాళ్ళు ముందు పొందిన బాప్తిసం సరా, ఇప్పుడు పొందింది సరే అనే క్లారిఫికేషన్ కొరకై సూచనగా వారికి భాషలు అనుగ్రహించబడ్డారు. కానీ పౌలు తర్వాత ఎఫెసీయులకు ఈ పత్రిక రాస్తూ మొదటి పత్రిక 13వ అధ్యాయము 13వ వచనంలో ఈ రీతిగా అన్నాడు, మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. అంటే సువార్తను విని విశ్వసించినప్పుడే ఆత్మను పొందుతారు అనే సంగతిని వారికి చెప్పాడనమాట. కానీ ఆ భాగంలో మనం చూసినప్పుడు వారు బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ వారి మీద కుమ్మరించబడిందని, వారు భాషలు మాట్లాడాలని ఉంది. కాబట్టి బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్ముడు వస్తాడనే సంగతిని అలా తలంచుకోవడానికి మనకు అవకాశం ఉంది. అందుకే పౌలు పత్రికలో స్పష్టంగా క్లారిఫై చేస్తూ, బాప్తిసం పొందినప్పుడు కాదు మీరు ఆత్మను పొందింది, మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడితే అన్నాడు. కాబట్టి విశ్వసించినప్పుడే ఒక వ్యక్తి విశ్వాసి ఆత్మను పొందుతున్నాడు, పరిశుద్ధాత్మను అనే సత్యాన్ని పౌలు వారికి పత్రికలో కూడా నిరూపించాడు. ఎందుకు అది వ్రాయవలసి వచ్చిందంటే, వాళ్ళు యోహాను బాప్తిసం పొందిన వాళ్ళు కాబట్టి, వాళ్ళు భాషలతో మాట్లాడుట బాప్తిసం పొందినప్పుడు జరిగింది కాబట్టి, బాప్తిసం పొందినప్పుడు ఆత్మను పొందాలని అనుకుంటారు అనే తలంపు సరికాదని చెప్పని, సత్యవాక్యం వినినప్పుడే విశ్వసించినప్పుడే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుతాడని సత్యాన్ని వారికి వివరించాడు. దానికి రుజువుగా ప్రారంభ దినాల్లో సూచనగా భాషలు వారికి ఇవ్వబడ్డాయి. అపోస్తల కార్యాల్లో 4 పర్యాయాలు మాత్రమే ఈ రీతిగా సూచనలుగా భాషలు వారికి ఇవ్వబట్టుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటిసారి అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో సమరయులు అంటే సగం యూదులు సగం అన్యులు అన్నమాట. వారు రక్షించబడినప్పుడు వారికి రక్షణ ఉందా లేదా అనే క్లారిఫికేషన్ సంఘానికి ఇవ్వబడాలి. కాబట్టి సూచనగా వారి మీదకి పరిశుద్ధాత్మ దిగి రావడం అనేది కనిపించినట్టుగా మనం చూస్తున్నాం. అంతకుముందు వాళ్ళ విశ్వాసము రక్షణ యూదులకు మాత్రమే అని అనుకుంటా ఉన్నారు. కానీ ఇది చూచినప్పుడు సమరయులకు కూడా రక్షణ ఉంది అనే సంగతి అర్థమైంది. అది మొదటిసారి. రెండవసారిగా 10వ అధ్యాయంలో అన్యుడైన కొర్నేలి యేసు ప్రభువును నమ్ముకున్నప్పుడు ఆయన కూడా సూచనగా ఆత్మను కుమ్మరించబడడానికి సూచనగా భాషలు ఇవ్వబడ్డాయి. అది కూడా అన్యులకు రక్షణ ఉన్నది అనే దాని గుర్తింపుగా అది రెండవసారిగా వారు భాషలతో మాట్లాడిన సంగతి అక్కడ ప్రస్తావించబడింది. మూడవదిగా ఇక్కడ 19వ అధ్యాయం అపోస్తల కార్యములో ఎఫెసీయులు ముందుగా యోహాను బాప్తిసం పొందిన వాళ్ళు. అప్పుడు వాళ్ళకి రక్షణ విషయం తెలియదు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే తెలియదు. ఇప్పుడు పౌలు 19వ అధ్యాయం 5వ వచనంలో సువార్త ప్రకటించి వారిని రక్షణలోనికి నడిపించిన తరువాత మరి ఇది కూడా ఒక ట్రాన్సిట్ పీరియడ్ లాంటిది కాబట్టి సూచనగా భాషలు ఇవ్వబడ్డాయి. ఈ 3 సందర్భాలలో తప్ప అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో భూమి మీదకి పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడిన సందర్భంలో అది 4వసారి. ఈ 4 సందర్భాల్లో తప్ప మరక్కడ కూడా భాషలతో వారు మాట్లాడాలనే సంగతి మనం చూడం. కాబట్టి భాషలు ఈ 4 సంగతులు వారికి అర్థం కావడానికి సూచనగా మాత్రమే ఇవ్వబడ్డాయి. కాబట్టి ఎఫెసీయులకు పత్రిక రాస్తూ దాని గురించిన ప్రస్తావన ఆయన ఎక్కడా చేయటం లేదు. కాబట్టి ఈ రీతిగా 12 మంది నమ్ముకున్న ఆ ఎఫెసీయులు బాప్తిసం పొందిన తర్వాత సంఘముగా వారు కూడుకుంటా ఉన్నారు.
సంఘముగా కూడుకుంటా ఉండగా 3 మాసములు వారి మధ్య పౌలు బోధించాడు. ఆ తర్వాత 2 సంవత్సరాలు తురన్ను అనుకున్న పాఠశాలలో వారిని సమకూర్చి వారికి వాక్యము నేర్పించాడు. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం ఆ తర్వాత మనం 28వ వచనం నుంచి 32 దాకా చదువుకున్నప్పుడు పౌలు ఇంకొక సంవత్సరం కూడా అక్కడ ఉన్నాడని, మొత్తం 3 సంవత్సరాలు ఎఫెసులో ఉన్నాడని చెప్పని కన్నీటితో మానక ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పాడని మనం చూస్తూ ఉన్నాం. ఈ రీతిగా పౌలు ఎఫెసీయులకు సువార్తను ప్రకటించి ఆత్మీయంగా నడిపించి 3 సంవత్సరములు వారిని కాపాడి తానే అక్కడుంటూ వారిని పోషించాడు. కాబట్టి వారికి తండ్రిలాగా ఉన్నాడు. ఆ తర్వాత ఇది ఆయన 3వ సువార్త యాత్రలో ఉన్నాడు. 3వ సువార్త తర్వాత ఆయన అరెస్ట్ చేయబడ్డాడు. 58వ సంవత్సరంలో క్రీస్తు అరెస్ట్ చేయబడ్డాడు. 58, 59లో కైసరయ అనే ఒక చోట ఫెలిక్స్ గవర్నర్ గారి దగ్గర చెరసాల్లో ఉన్నాడు. 59వ సంవత్సరంలో 58, 59 సంవత్సరాల్లో చెరసాలు అయిపోయిన తర్వాత 60వ సంవత్సరంలో రోముకు సుదీర్ఘమైన ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాడు. 61, 62 సంవత్సరాల్లో రోములో 2 ఏళ్ళు జైల్లో ఉన్నాడని అపోస్తల కార్యాలు 28వ అధ్యాయము 28 నుంచి 30 వచనాల్లో మనం చూస్తున్నాం. రోములో చెరసాలున్న సందర్భంలో 61వ సంవత్సరంలో ఎఫెసీయులకి పత్రిక రాసినట్టుగా మనకు ఆధారాలు దొరుకుతాయి. ఎఫెసీయులకు పత్రిక, కొలస్సీయులకు పత్రిక, ఫిలెమోనుకు పత్రిక, ఈ 3 పత్రికలు చెరలో ఉన్నటువంటి మొదటి సంవత్సరంలో అంటే క్రీస్తు శకం 61లో రాశాడు. 2వ సంవత్సరం 62లో ఫిలిప్పీలకు పత్రిక రాశాడు. కాబట్టి 4 పత్రికలను ప్రిజన్ ఎపిసల్స్ అంటారు. రోములో ఉన్న మొదటిసారి ప్రిజన్లో ఉన్నప్పుడు వ్రాసిన పత్రికలు. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక రోములో 2వసారి ప్రిజన్లో ఉన్నప్పుడు వ్రాయబడిన పత్రిక. కానీ 4 ఎఫెసీయుల పత్రిక, ఫిలిప్పీ పత్రిక, కొలస్సీయుల పత్రిక, ఫిలెమోను పత్రికలు రోములో మొదటిసారి చెరలో ఉన్నప్పుడు వ్రాసినటువంటి చెర పత్రికలు. అందులో ఎఫెసు పత్రిక మొట్టమొదటిగా మనం బైబిల్లో చూస్తున్నాం. ఎఫెసీయులకు రాబడిన పత్రికలో 6 అధ్యాయాలు 155 వచనాలు ఉండుట మనము గమనించగలం. కొలస్సీయులకు పత్రిక రాశాడు. అందులో 4 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 156 వచనాల్లో సుమారు 78 వచనాలు అంటే సగం కంటే ఎక్కువ వచనాలు కొలస్సీ పత్రికలో రిపీట్ చేసినట్టుగా మనం చూడగలం. కనుక ఈ 2 సమాంతర పత్రికలు అని మనకు అర్థమవుతాయి. మరి ఈ రెండిట్లో ఉన్న అంశం ఏంటి, 2 వేరుగా ఎందుకు రాశారంటే, ఎఫ్సి పత్రికలో మనం గమనించినప్పుడు శరీరములో శిరస్సు క్రీస్తుగాను శరీరము సంఘముగాను చూపించాడు. శిరస్సు అయినటువంటి క్రీస్తుకు అతుకబడిన శరీరమును గురించి ఎఫ్సి పత్రికలో వివరించాడు. కానీ కొలస్సీ పత్రికలో శరీరానికి శిరస్సు అయిన క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని చూపించాడు. ఎఫ్సి పత్రికలో సంఘం యొక్క ఔన్నత్యము, కొలస్సీ పత్రికలో శిరస్సు అయిన క్రీస్తు యొక్క ఔన్నత్యం. మరొకసారి కొలస్సీ పత్రికలో శిరస్సు అయిన క్రీస్తు యొక్క ఔన్నత్యము, ఎఫ్సి పత్రికలో శరీరమైనటువంటి సంఘం యొక్క ఔన్నత్యాన్ని చూపించాడు. కాబట్టి ఎఫ్సి పత్రికను మనం ధ్యానించవలసి వచ్చినప్పుడు సంఘము అనే మాట మన మనసులో ఉండాలి. సంఘములో ఎవరుంటారు? విశ్వాసులు. కాబట్టి విశ్వాసుల సంఘమును గురించి వ్రాసిన పత్రిక ఎఫ్సి పత్రికగా మనము చూడగలుగుతున్నాం. ఎఫ్సి పత్రికలో 6 అధ్యాయాలు ఉన్నాయి. అందులో మొదటి 3 అధ్యాయాలు ఒక భాగంగాను, తర్వాత 3 అధ్యాయాలు 2వ భాగంగాను మనము చూడగలము. పౌలు రాసిన ఏ పత్రికలోనైనా సంగతి అంతే. మొదటి 3 అధ్యాయాల్లో ఆయన థియరిటికల్గా చెబుతాడు. తర్వాత ఉన్నటువంటి 3 అధ్యాయాలలో ప్రాక్టికల్గా చెప్తాడన్నమాట. మొదటి 3 అధ్యాయాలలో ఆయన సంఘమును గురించిన విషయాలు చెప్పడము, 4, 5, 6 అధ్యాయాలు సంఘము నడవలసిన విధానాన్ని గురించి చెబుతాడు. అనగా విశ్వాసుల సంఘమును గురించిన విషయాలు 1, 2, 3 అధ్యాయాలు, విశ్వాసులు సంఘములో నడవలసిన విధానము 4, 5, 6 అధ్యాయాలు చెప్పినట్టుగా మనము చూడగలము. మొదటి అధ్యాయంలో సంగతి ఏమిటంటే,
విశ్వాసిని గురించినటువంటి ప్రణాళిక, అనగా విశ్వాసులు రక్షించబడి సంఘముగా ఏర్పడ్డారంటే వారిని గురించి ప్రణాళిక ఏమిటి అని మొదటి అధ్యాయంలో చెప్పబోతున్నాడు. రెండవ అధ్యాయంలో విశ్వాసి యొక్క పరిస్థితి, విశ్వాసి యొక్క పరిస్థితి, విశ్వాసి యొక్క ప్రవర్తన లేదా విశ్వాసి యొక్క ప్రవర్తనను ముందుగా చెప్పి పరిస్థితి గురించి తర్వాత చెబుతున్నాడు. మూడవ అధ్యాయంలో విశ్వాసుల సంఘ మర్మము యొక్క ప్రకటన, విశ్వాసుల సంఘ మర్మం యొక్క ప్రత్యక్షత గూర్చిన ప్రకటన.